ఎల్లుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీ కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, ఏపీ అక్రమ ప్రాజెక్టుతో గోదావరి నీటిలో హక్కును కోల్పోతామని వాదిస్తోంది. అయితే వరద జలాలనే తాము వాడుతామని ఏపీ పదే పదే వాదిస్తోంది. కృష్ణా, గోదావరిలో తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలతో కీలక భేటీ నిర్వహించనుంది కేంద్రం. ఎల్లుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీ కానున్నారు. ఢిల్లీలోని జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపై ప్రధానంగా చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, ఏపీ అక్రమ ప్రాజెక్టుతో గోదావరి నీటిలో హక్కును కోల్పోతామని వాదిస్తోంది. అయితే వరద జలాలనే తాము వాడతామని ఏపీ పదే పదే వాదిస్తోంది. కృష్ణా, గోదావరిలో తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలతో కీలక భేటీ నిర్వహించనుంది కేంద్రం. రెండు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, హస్తినాలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ డీటెయిల్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో భేటీ అవుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారు. ఇటీవల బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు రాష్ట్రాల వివాదం కొనసాగుతుంది. గోదావరి నీటి వాటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతుంది. ఇటు కేంద్రంలో ఇప్పటికే ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలకు సంబంధించి చర్చించి ఈ వివాదాన్ని పరిష్కరించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎల్లుండి జరిగే కీలక సమావేశంలో రెండు రాష్ట్రాల జల వాటా ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి వాటాను, అదేవిధంగా కృష్ణా వాటర్కి సంబంధించి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా కృష్ణా వాటర్ను వాడుకుంటుందనే ఒక అంశాన్ని కూడా కృష్ణా బోర్డుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే కీలక సమావేశంలో ఇటు గోదావరిలో అదేవిధంగా కృష్ణా, తెలంగాణ వాటాకు సంబంధించిన అంశంపై చర్చించే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ జల వివాదానికి సంబంధించి రెండు రాష్ట్రాలతో అంటే ఏపీ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం, జల వివాదాన్ని స్వయంగా పరిష్కరించుకుంటామనే అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. ఎందుకంటే గోదావరిలో ఉన్న తెలంగాణ వాటాకు సంబంధించి రావాల్సిన వాటా, తెలంగాణకు దక్కాల్సిన వాటా ఇప్పటికీ దక్కడం లేదు. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకి తీరని అన్యాయం జరుగుతుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేస్తే రాతపూర్వకంగా లేఖ ఇస్తే తాము బనకచెర్ల ప్రాజెక్టుకు అంగీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కూడా ప్రకటన చేశారు. ఎల్లుండి జరగబోయే ఈ కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏపీ వాదనను అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వాదనను కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా ఇంజనీర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ వాటాకు సంబంధించి తెలంగాణకు అన్యాయం ఏ విధంగా జరుగుతుంది, ఎంత వాటా తెలంగాణకు కావాలి, కృష్ణా నీటిలో కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఎక్కువగా నీళ్లు వాడుకున్న అంశానికి సంబంధించి కూడా పూర్తి డిస్కషన్ ఎల్లుండి జరగబోయే ఈ కీలక సమావేశంలో చర్చించే అవకాశం అని చెప్పొచ్చు.